వెల్కమ్ టు మెగా నైన్ టీవీ బర్నింగ్ టాపిక్. నేను జనని. సోషల్ మీడియాలో ఇప్పుడు జిబ్లీ అనే ట్రెండ్ జోరుగా నడుస్తోంది. అసలు ఈ జిబ్లీ ఏంటి, దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటి, జనం కొత్త టెక్నాలజీ వైపు ఎందుకు ఎక్కువగా మొగ్గుతున్నారు, అయితే దీని తక్కువ వాడమని ఓ సంస్థ CEO ఎందుకు చెప్పాడు? జిబ్లీ ఇది అసలు స్టూడియో. జిబ్లీ అనే జపాన్ యానిమేషన్ స్టూడియో నుంచి వచ్చిన పేరు. 1985లో దీన్ని స్థాపించారు. ఈ స్టూడియో యానిమేషన్ సినిమాలకు ప్రసిద్ధి. స్పిరిటెడ్ అవే, మై నేమర్ టోటోరో లాంటి జపనీస్ యానిమేషన్ సినిమాలు ఈ స్టూడియో నుంచే పుట్టుకొచ్చాయి. ఇప్పుడు ఈ యానిమేషన్ బొమ్మల్లానే జిబ్లీ ట్రెండ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ స్టూడియో స్టైల్ను అనుకరిస్తూ AI ద్వారా తయారు చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో జనం పోస్ట్ చేస్తున్నారు. జిబ్లీని ఎలా తయారు చేస్తారు? దీనికి ChatGPT వంటి AI టూల్స్ ను వాడుతున్నారు. మీ ఫోటోను ఈ టూల్స్ లో అప్లోడ్ చేస్తే అవి జిబ్లీ స్టైల్లోని అందమైన బ్యాక్గ్రౌండ్లు, మంచి రంగులతో దాన్ని మార్చేస్తాయి. ఈ ట్రెండ్ సోషల్ మీడియాలో మార్చి నెల నుంచి బాగా నడుస్తోంది. జనం తమ ఫోటోలను షేర్ చేస్తూ #జిబ్లీ ఎఫెక్ట్ లాంటి హ్యాష్ట్యాగ్లతో పోస్ట్ చేస్తున్నారు. జిబ్లీ ఎలా వర్క్ చేస్తుంది? AI టూల్స్ ఒక ఫోటోను తీసుకొని దాన్ని జిబ్లీ స్టైల్లో మార్చడానికి ఆల్గారిథంలను వాడతాయి. ఇవి చిత్రంలోని వివరాలను అర్థం చేసుకొని జిబ్లీ సినిమాల్లో ఉండేలాంటి రంగులు, లైటింగ్, బ్యాక్గ్రౌండ్లను జోడిస్తాయి. ఈ ప్రక్రియలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గతంలో జిబ్లీ సినిమాల నుంచి నేర్చుకున్న డేటాను ఉపయోగిస్తుంది. ఇది సాధారణంగా క్లౌడ్ సర్వర్లలో జరుగుతుంది. ఫలితం సెకండ్లలో వస్తుంది. అయితే జిబ్లీని తక్కువ వాడమని OpenAI CEO శామ్ ఆల్ట్మన్ చెప్పాడు. ఎక్కువ వాడకం వల్ల సర్వర్లపై ఒత్తిడి పెరుగుతోందని, దీనివల్ల ఖర్చు, ఎనర్జీ వినియోగం పెరుగుతాయని అతను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. ఇది పర్యావరణంపై కూడా ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశాడు. కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు జనం జిబ్లీని ఎందుకు ఎక్కువగా వాడుతున్నారు? 1, ఇది సులభం. ఎవరైనా తమ ఫోటోను జిబ్లీ స్టైల్లో మార్చుకోవచ్చు. 2, ఇది సరదాగా ఉంటుంది. సోషల్ మీడియాలో షేర్ చేస్తే లైక్లు, కమెంట్లు వస్తాయి. 3, కొత్త టెక్నాలజీ పట్ల ఆసక్తి. AI ఎలా పనిచేస్తుందో చూడాలని జనానికి ఉత్సాహం. జిబ్లీ స్టైల్ అందరికీ తెలిసినది కాబట్టి దీన్ని ట్రై చేయడం ఒక ఫ్యాషన్లా మారింది.